తెలియజెబుతున్నటువంటి డాక్టర్ రవికుమార్ చేగొని గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం పుస్తకాల సంబంధమైన కార్యక్రమం. పుస్తకాలు అనగానే గ్రంథాలయాలు, పుస్తకాలు అనగానే పాఠకులు. సార్ కూర్చోండి సార్. లేదు మీరే సారు, ప్రొఫెసర్ గారు కూడా వచ్చారు. ఈ కార్యక్రమం పుస్తకాలు, గ్రంథాలయాలు, పాఠకులు ఈ రకమైనటువంటి ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు చెప్పినట్లుగా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అధికారిని రాణి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నారు. వారు కూడా ఈ చర్చలో పాల్గొంటారు. ఇది అద్భుతమైనటువంటి ఒక చర్చా కార్యక్రమం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన గ్రంథాలయ చైర్మన్ ఈ వేదిక మీద ఉండడం, ముఖ్యంగా పుస్తకాలు, వాటిని పబ్లిషర్స్కి సంబంధించి, రచయితలకు సంబంధించి విషయాలన్నీ కూడా ఈ చర్చలో వస్తాయి. గ్రంథాలయాలకు సంబంధించినటువంటి అనేక విషయాలని ఇక్కడ రివీల్ అయ్యేటట్టుగా ఉంటుంది చర్చ. అందువల్ల ఈ కార్యక్రమాన్ని చాలా ఇంపార్టెంట్గా, ప్రాముఖ్యత గలదిగా నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చైర్మన్ గారు రియాజ్ గారు ప్రారంభిస్తారు. దీన్ని మోడరేట్ చేయడానికి రవికుమార్ చేగొని గారిని కోరుతున్నాను. వారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. శ్రీ గురుభ్యో నమః. పుస్తక భవిష్యత్తు, గ్రంథాలయాల పాత్ర అనే అంశంపై సుమారు ఒక గంట సమయం డిస్కషన్ ఉంటుంది. దీనిలో యాకూబ్ గారు చెప్పినట్లు గ్రంథాలయాల మీద, గ్రంథాలయ శాస్త్రం మీద దాదాపు 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నటువంటి ఆచార్య సుదర్శన్ రావు గారు, దాదాపు 30 సంవత్సరాల పాటు గ్రంథపాలకగా సేవలందించినటువంటి డాక్టర్ యాదగిరి గారు 2 సంవత్సరాల కాలంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రంథాలయాలను అభివృద్ధి వైపు అడుగులు వేపిస్తూ తను కూడా నిత్యం అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు, అదేవిధంగా దేశంలోనే 4వ అత్యంత గుర్తింపు పొందినటువంటి పెద్దదైనటువంటి రాష్ట్ర కేంద్ర గ్రంథాలయానికి గ్రంథపాలకురాలుగా వ్యవహరిస్తున్నటువంటి రాణి గారు ఉన్నారు మనతోటి. వారు దాదాపు 20 సంవత్సరాల కాలం పాటు రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో సేవలు అందిస్తున్నారు. అయితే నేడు నిజంగా పుస్తకాల భవిష్యత్తు మీద నీలి నీడలు కమ్ముతున్నాయా? గ్రంథాలయాలు ఏ విధంగా పాత్రను పోషించున్నాయి? ఒకనాడు కాలం నుంచి మొదలు పెట్టుకుంటే, అంటే సుమేరియన్, ఈజిప్ట్ నాగరికతల నుంచి మొదలు పెట్టుకుంటే పుస్తకం యొక్క రూపం పాపిరస్ లేదా మట్టి పలకల నుంచి మొదలై మధ్యయుగ కాలంలో తాళపత్ర గ్రంథాలుగా, దాని తర్వాత ఈ ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత పుస్తక రూపంలో వచ్చి దాని యొక్క మార్పును సంతరించుకుంటూ ఎలక్ట్రానిక్ పుస్తకంగా, దాని తర్వాత డిజిటల్ పుస్తకంగా, ప్రస్తుతం మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ మోడ్లో ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో నిజంగా కూడా పుస్తకం యొక్క తన స్థానాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నదా, లేక ఆ స్థానాన్ని ఈ డిజిటల్ మీడియా, వర్చువల్ మీడియా ఏమైనా ఆక్యుపై చేస్తున్నా అనేటువంటి విషయాలను చర్చలోకి వెళ్ళే ముందు 2 విషయాలు మీతో మాట్లాడి ఆ తర్వాత పెద్దలకు ఒక్కొక్కరికి 15 నిమిషాలు సమయం ఇస్తాము. లాస్ట్ 5 నిమిషాలు ప్రేక్షకులకు నుండి 10 నిమిషాలు ప్రేక్షకుల నుండి
మీరు ఎట్లాంటి సలహాలు సూచనలు ఇచ్చినా మేము స్వీకరించేటందుకు సిద్ధంగా ఉన్నాం. అది గ్రంథాలయాల మీద అయినా కావచ్చు, మేము జరిగేటువంటి డిబేట్ పుస్తకాల మీదైనా కావచ్చు, క్వశ్చన్లు కూడా కావచ్చు. ప్రస్తుతం మానవ నాగరికత ఆవిర్భవించిన నాటి నుంచి మొదలు పెట్టుకుంటే పుస్తకం యొక్క పాత్ర అది ఎనలేనిదని ఎవరైనా చెప్పేటందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో పుస్తకం పురావస్తుదైంది. బుక్ కల్చర్ నుంచి లుక్ కల్చర్కు మారుతున్నటువంటి సందర్భంలో నిజంగా పుస్తకాన్ని ప్రజలు ఆదరిస్తున్నారా? ఆదరిస్తే దాని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉండింది అనే దాని గురించి ఒకసారి చర్చల్లోకి వెళితే, దాదాపు మార్గ్ 2025 జనవరి సర్వే ప్రకారం చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యధికంగా చదివేటువంటి వారు ఎక్కడ ఉన్నారంటే వారానికి 10 గంటలు చదివేటువంటి వారు భారతీయులు మాత్రమే. అట్లాంటి రీడింగ్ కల్చర్ ఉన్నటువంటి భారతదేశం ఎంత దుర్మార్గం అంటే 2025 సెప్టెంబర్లో వచ్చినటువంటి మార్గ సర్వే ప్రకారం చూస్తే ఒక రీల్ యొక్క నిడివి 36 సెకండ్లు, అంటే 1 నిమిషం. ఇప్పుడు అది 3 నిమిషాలుగా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఒక షార్ట్ 36 సెకండ్లు. అంటే యువత క్షణానికి రీల్స్ షార్ట్లు చూసి పిల్లల్లో సర్వే చేసినప్పుడు ప్రతి 1 నిమిషానికి విద్యార్థి యొక్క కాన్సన్ట్రేషన్ లేసి అటు ఇటు చూస్తున్నాడట. ఆ విధంగా డిజిటల్ మాధ్యమాల వైపు యువత కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంది. మరి ఇట్లాంటి సందర్భంలో పుస్తకం యొక్క పాత్ర నిజంగా ఉందా లేదా అనేటువంటి చర్చల్లోకి వెళ్తున్నాం. తొలుతగా ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత గురించి, గ్రంథాల యొక్క ప్రాముఖ్యత గురించి డాక్టర్ రియాజ్, చైర్మన్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మొదటిసారిగా గ్రంథాలయాలకు సంబంధించిన భవిష్యత్తు, గ్రంథాలయాల్లో ఇరుసుగా ఉపయోగపడే పుస్తకాల భవిష్యత్తు మీద ఈ కార్యక్రమ నిర్వహణకి చొరవ తీసుకున్న డాక్టర్ చేగోని రవికుమార్ గారికి నేను అభినందనలు వ్యక్తం చేస్తున్నాను. అట్లాగే ఈ సమయాన్ని, స్థలాన్ని మాకు కేటాయించిన హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ నిర్వాహకులుగా ఈరోజు అధ్యక్షులుగా ఉన్న యాకూబ్ గారు కానీ, జనరల్ సెక్రటరీగా ఉన్న వాసు గారు కానీ, కోశాధికారిగా ఉన్న పెద్దలు బాలరెడ్డి గారు కానీ, అట్లాగే ఈ సభలో మాతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు వచ్చిన డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు కానీ, అట్లాగే మనకి ప్రొఫెసర్ ప్రఫుల్ల చందర్ గారు, గ్రంథాలయ అధికారులుగా ఉన్న మిత్రులు కేసరి గారు, సురేష్ గారు, అట్లాగే సమాజం నుంచి మనకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన కీర్తి యుగేందర్, వారి మిత్ర బృందం అందరూ కూడా ఒకసారి విషయం చెప్తూ, నాతో పాటుగా ఈ ప్యానెల్లో కూర్చున్న పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ సుదర్శనరావు గారు, అట్లాగే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ బాధ్యులుగా ఉన్న డాక్టర్ యాదగిరి గారు, అట్లాగే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అధికారినిగా ఉన్న రాణి గారికి అభినందనలు చెప్తూ ఒక 2-3 విషయాలు మీతో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. మొన్న రీసెంట్గా తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. నిన్న సర్పంచులందరూ కూడా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్న విషయం ఏంటంటే, అన్న లేదా సార్, మా ఊళ్ళో ఒక లైబ్రరీ కావాలి, మా ఊళ్ళో లైబ్రరీని ఎట్లా పెట్టుకోవాలని అడుగుతున్నారు. ఇది నిజంగా ఐఎమ్ ఫీలింగ్ మచ్ హ్యాపీ. అంటే సర్పంచులు మొట్టమొదటిసారిగా వాళ్ళ ఊళ్ళల్లో 12,000 గ్రామాలు తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉంటే పుస్తకాలను బేసికల్గా మా దగ్గర ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకే మీ ఊళ్ళో లైబ్రరీ అంటే వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే, మా ఊళ్ళో ఉండే యువత ఈ డ్రగ్స్ వైపు బాగా తాగడానికి అలవాటు పడిన విషయాలు వచ్చి బయటికి రావాలన్నప్పుడు వాళ్ళకు ఒక ఆరోగ్యకరమైన అట్మాస్ఫియర్ ఇవ్వాలి, అదే పుస్తకాలు చదవడం. కాబట్టి లైబ్రరీ పెడితే పిల్లలు వచ్చి అక్కడ చదువుకుంటారు, సెలవుల్లో పిల్లలు వచ్చి చదువుకుంటారు, సాయంత్రం పూట పిల్లలు వచ్చి చదువుకుంటారు, మా ఊళ్ళో లైబ్రరీ పెడితే మంచిగా ఉంటుందని చెప్పారు. ఇంతకుముందు ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా ఊరూరా గ్రంథాలయం అనే దాన్ని సర్పంచులతో వాగ్దానం తీసుకున్నారు వాళ్ళు. అంటే ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అంశాలు.
ఇక నెగిటివ్ అంశాల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, సిటీకి వస్తే చాలామంది నన్ను కలిసిన మిత్రులు, ఏం ఇంకా లైబ్రరీలోకి వస్తున్నానే, నువ్వు లైబ్రరీ చైర్మన్షిప్ ఎందుకు తీసుకున్నావు, వేరే తీసుకుంటే మంచిగా ఉండు కదా, ఈ లైబ్రరీలోకి వచ్చే వాళ్ళ సంఖ్య ఉందా, లైబ్రరీకి వచ్చి చదువుతున్నారా, అంతా డిజిటల్ అయిపోయింది కదా, మీ దగ్గర డిజిటల్ లైబ్రరీ ఉందా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే భారత సమాజం చాలా వైవిధ్యభరితమైన సమాజం కాబట్టి, భారత సమాజంలో అన్ని రకాల విషయాల మీద మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి లైబ్రరీల మీద రకరకాల చర్చలు ఉన్నాయి. ఇక్కడ మన మిత్రుడు చాలా క్లియర్గా చెప్పాడంటే, పుస్తకాల అవసరం భవిష్యత్ సమాజానికి ఉంది, లైబ్రరీల పాత్ర ఎట్లా ఉండాలి దాని మీద ఆయన రేజ్ చేశాడు కాబట్టి దానికే మనం పరిచయం మాట్లాడుకుంటే బాగుంటుందని భావిస్తున్నాను. మొట్టమొదటిసారిగా మా దగ్గర ఉన్న అఫీషియల్ డేటా ప్రకారము భారతదేశంలో 30,000 లైబ్రరీస్ ఉన్నాయి. ఈ 30,000 లైబ్రరీస్లో దాదాపుగా 8,000 పైగా కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి జీడిపిలో అయినా పెర్ క్యాపిటల్ ఆఫ్ ఇన్కంలో కేరళ దేశంలో అడ్వాన్స్గా కనిపిస్తూ ఉన్నది. అట్లాగే తక్కువ లైబ్రరీస్ ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అందులో బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ ఇవి తక్కువ లైబ్రరీస్ ఉన్న ప్రాంతాలు. అవి జీడిపిలో కానీ పెర్ క్యాపిటల్ ఆఫ్ ఇన్కంలో కానీ తమ నమోదును చేసుకోవడంలో చాలా వెనుకబడిపోయినాయి. అంటే పుస్తకాలు చదివే అభిలాష, పుస్తకాలు చదివే జిజ్ఞాస ఏ ప్రాంతంలో అవుతుందో ఆ ప్రాంతం ఎకనామిక్గా అభివృద్ధి వైపు ఉందనడానికి ఒక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. అట్లాగే చాలామంది విద్యార్థులు స్టేట్స్లోకి పోయినప్పుడు అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లోకి, స్కాండినేవియన్ ఐలాండ్స్గా మనకు కనబడే నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడన్ లాంటి దేశాలకు పోయినప్పుడు లైబ్రరీలో చదివే వాళ్ళ సంఖ్య బాగా ఉందనే రిపోర్ట్సే మనకి ఇస్తున్నారు. అంటే పుస్తకాలు చదివే అలవాటు ప్రపంచంలో ఇంకా కొనసాగుతూ ఉన్నది. పుస్తకాలకు భిన్నంగా సమాజం పూర్తిగా పోలేదు. కానీ అదే సందర్భంలో యూత్ ఎక్కువగా మొబైల్ ఫోన్లలో, సిస్టమ్స్లో కూడా సమాచార సేకరణగా ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు మనం కూడా చిన్న స్పెల్లింగ్ కావాలన్నా ఒకప్పుడు డిక్షనరీ చూసేది, ఇప్పుడు మనం కొట్టి ఆ స్పెల్లింగ్ కరెక్ట్ ఉందా లేదా చూస్తున్నాం మనం. అంటే డిజిటలైజేషన్ అట్లాగే టెక్నాలజీని, ఈ లెర్నింగ్ని లైబ్రరీలోకి అప్లై చేసిన జనరేషన్ కూడా మనకు ఉన్నది. కాబట్టి ఈరోజు మనం పూర్తిగా డిజిటలైజేషన్ను విస్మరించే అవకాశం మనకు లేదు. అలాగే పుస్తకాలను ఇంకా పుస్తకాలు అవసరం లేదని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకోసం అంటే ఈరోజు ఇక్కడ కనబడుతున్న అశేషమైన జనం, ప్రధానంగా యూత్ మనకు ఇండికేట్ చేస్తుంది ఏంటంటే బుక్స్ ఆర్ లైవింగ్ పొజిషన్లో ఉన్నాయి, ఇంకా పుస్తకాలకు జీవం ఉందన్న విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాయి. మరి పుస్తకాలు అవసరమే, డిజిటలైజ్ పుస్తకాలు అవసరమే. కాబట్టి ఈరోజు ఇప్పుడు మా లైబ్రరీలో ముంగట పెద్ద ఛాలెంజింగ్ ఉన్నది ఏంటంటే, ఈ గ్రంథాలయాలను మేము కాపాడుకోవాలి. ఇప్పుడు గ్రంథాలయాలను కాపాడుకోవాలంటే గ్రంథాలయాల్లో చాలా చాలా పుస్తకాలు ఉంటాయి. నిజంగా మేము నిజాయితీగా మాట్లాడుతున్నాను. నేను లైబ్రరీ లోపలికి వచ్చినాక ఆల్రెడీ స్టాక్లో ఉన్న పుస్తకాల వైపు చేతులు పోవట్లేదు. ఒకప్పుడు వచ్చి ఫిక్షన్ లోపల రచయిత రాసిన నవల ఉండేదా, ప్రధాన రచయిత రాసిన కథ ఉండేదా, లేదా ఈ అనువాద కథ ఉండేదని అడిగేవాళ్ళు. ఇప్పుడు అడిగే వాళ్ళ సంఖ్య పోయింది. అంటే స్టాక్లలో, అల్మారాల్లో ఉండే పుస్తకాలన్నీ అట్లే ఉన్నాయి, వాటిని ఎవరు ముట్టుకోవట్లేదు. ఆ పుస్తకాలను ఏం చేయాలనేది కూడా లైబ్రేరియన్స్గా మా ముందు సవాలే. రెండో అంశం ఏంటంటే, లైబ్రరీలోకి వచ్చే సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అంటే పుస్తకాలను వాళ్ళు పట్టుకొచ్చుకున్న లైబ్రరీస్ని, గ్రంథాలయాలు అంటే గ్రంథాలతో కూడుకున్న పుస్తకాశాల నుంచి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని రీడింగ్ రూమ్గా మార్చారు. అంటే పుస్తకాలను పట్టుకొచ్చుకొని ఇంట్లో ప్రశాంతత ఉండదు కాబట్టి ఇక్కడ కూర్చుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుందనే భావంతో పుస్తకాలను పట్టుకొచ్చి లైబ్రరీలో చదువుతున్నారు. ఈసారి తెలంగాణ గ్రంథాలయాల నుంచి అనేక మంది గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, గ్రూప్ 3 సెలక్షన్స్లో ఉన్నారు. అట్లాగే గ్రూప్ 4లో ఉన్నారు. ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి సాధించిన వాళ్ళు కూడా అనేక మంది గ్రంథాలయాల్లో మనకు కనబడుతున్నారు. అంటే చాలామంది వాళ్ళ విజయ బావుట మేము లైబ్రరీలో చదవడం వల్లనే మేము సక్సెస్ అయినా ఉన్న విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి లైబ్రరీలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు అందుబాటులో ఉండాలి. సిటీలో ఉండేవాళ్ళు, యూనివర్సిటీలో చదివే వాళ్ళ నాలెడ్జ్ మనకన్నా అడ్వాన్స్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా అడ్వాన్స్ రీసెర్చ్ ఉండాలి. కాబట్టి కేవలం పుస్తకం మాత్రమే వాళ్ళ నీడ్స్ని తీర్చే అవకాశం లేదు. లైబ్రరీలో కూర్చొని మా దగ్గర ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా న్యూయార్క్ లైబ్రరీలో, సిడ్నీ లైబ్రరీలోనూ, బీజింగ్లోనూ లేదా టోక్యోలోనూ పుస్తకాలను చదివే సిస్టమ్స్ కూడా డెవలప్ అయినాయి. కాబట్టి లైబ్రరీస్ మారాలి. లైబ్రరీస్లో డిజిటల్ సౌకర్యాలు, అట్లాగే ఇంటర్నెట్ సౌకర్యాలు ప్రతి లైబ్రరీలో ఉండాలి. పుస్తకాలు ఉండాలి. ఆ పుస్తకాల్లో కూడా అప్డేట్ పుస్తకాలు ఉండాలి, కాంపిటేటివ్ పుస్తకాలు ఉండాలి, ఫిక్షన్ ఉండాలి, రకరకాల పుస్తకాలు ఉండాలి. కానీ ఆ పుస్తకాలన్నింటినీ మనం తీసుకునే క్రమంలో అడ్వాన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి టెక్నాలజీ బేస్డ్ తో కూర్చుకున్న లైబ్రరీస్ని మనం తీసుకున్నప్పుడు లైబ్రరీలకు విద్యార్థులు, పాఠకులు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ కానీ, యాదగిరి గారు ఇక్కడ ఉన్నారు, కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ కానీ, డిగ్రీ కాలేజీలో ఈరోజు మన చేగోని రవికుమార్ పనిచేస్తున్న సిటీ కాలేజ్ లైబ్రరీలు కొంత మేరకు పనిచేస్తున్నాయి ఆ నేపథ్యంలో. అలాగే మా దగ్గర హైదరాబాద్ సిటీ మనకు చిక్కడపల్లిలో ఉన్న లైబ్రరీలో విద్యార్థుల సంఖ్య విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది.
మా దగ్గర కూడా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉన్న ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి రీసెర్చ్ కోసం వాళ్ళు వస్తే కేసీఆర్ లాంటి సీనియర్స్ వాళ్ళని గైడ్ చేస్తున్నారు. కాబట్టి లైబ్రరీస్ బేసికల్గా ఒకవైపు ఇంటర్నెట్ డిమాండ్తో వస్తున్న నీడ్స్ను ఫుల్ఫిల్ చేయగలగాలి. అదే సందర్భంలో ట్రెడిషనల్ అంటే పుస్తకానికి ఆల్టర్నేటివ్ ఇంటర్నెట్ అని నేను అనుకోను. ఎందుకంటే ఇంటర్నెట్కు లిమిటేషన్స్ ఉంటాయి. ఒక గంట సేపు కూడా మనం ఇంటర్నెట్లో చూడలేం. మనం ఆన్లైన్ క్లాస్లో విన్నా కూడా ఒక 45 నిమిషాల కన్నా, నేను ఎందుకంటే ఆన్లైన్ క్లాస్ చెప్తాను కాబట్టి ఒకప్పుడు గంట ఆన్లైన్ క్లాస్ వినేది, ఒక గంట సేపు వీడియో ఉంటే చూసేది. ఇప్పుడు అదంతా రీల రూపంలోకి వచ్చింది. 2 నిమిషాలు 3 నిమిషాల కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. కాబట్టి విజ్ఞులు ఈరోజు లైబ్రరీలో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, లైబ్రరీస్ మీద రీసెర్చ్ చేస్తున్న నిష్ణాతులు కానీ, ఇక్కడ కూర్చున్న అట్లాంటి నిష్ణాతులు కానీ, లైబ్రరీలు బతకాలి, లైబ్రరీలు ప్రేమించాలి, లైబ్రరీలు అప్డేట్ కావాలని కోరుకుంటున్న పౌర సమాజం కానీ, మనం ఈరోజు పుస్తకం యొక్క భవిష్యత్తు మీద చర్చ జరుగుతున్నప్పుడు, లైబ్రరీల భవిష్యత్తు మీద చర్చ జరుగుతున్నప్పుడు లైబ్రరీలు బ్రతకాలి, లైబ్రరీలు బతుకుంటేనే పుస్తకం బతుకుతుంది, పుస్తకం బ్రతుకుతేనే నాగరికత నిర్మాణం మొత్తం కూడా పుస్తకాల్లో నిక్షిప్తమైంది. కాబట్టి బయటి ప్రపంచానికి ఆ దిశగా కృషి జరుగుతుంది. అదే సందర్భంలో మోడర్న్గా వస్తున్న ఈ టెక్నాలజీని, ఇంటర్నెట్ సౌకర్యాలను, వీటిని కూడా మనం అడాప్ట్ చేసుకునే ప్రయత్నాన్ని మనం చేసుకోగలగాలి. కాబట్టి ఈ సమన్వయాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేసినప్పుడే సక్సెస్ అవుతాం. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గాను లేదా వివిధ హోదాల్లో పనిచేస్తున్న వాళ్ళుగా ఇక్కడ మేము కూర్చోవడం మాత్రమే మాకు ఇంపార్టెంట్ కాదు. మీ వైపు నుంచి సలహా సూచనలు కూడా తీసుకొని గ్రంథాలయాలను మనకు అనుగుణంగా మార్చే ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ అవుతామని కోరుకుంటూ, అట్లాగే ఇంత పెద్ద పబ్లిక్ ప్లేస్లో ఒక అద్భుతమైన థీమ్ని తీసుకొని ఈరోజు ఈ చర్చాగోష్ఠికి ఇరుసులాగా పనిచేసిన చేగోన్ రవికుమార్ వారు చాలా ఆర్టికల్స్ రాస్తున్నారు. గ్రంథాలయాలకు సంబంధించిన విషయాలను సమాజం ముందు మంచి చెడు రెండు కూడా ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా కూడా ఒక చర్చ జరగాలనే విషయం మాత్రం కోరుకోవాలి. అలాగే చాలా కాలం నుంచి గ్రంథాలయాల్లో రిక్రూట్మెంట్ కూడా లేదు. దాని మీద కూడా గ్రంథాలయ పాలకులుగా మేము దృష్టి కేటాయించాలి. అట్లాగే పిల్లలు ఏం కోరుకుంటున్నారు, రీడర్స్ ఏం కోరుకుంటున్న విషయం మీద కూడా కొంత ప్రధానంగా నోట్ చేసుకోవాలి. ఆ దిశగా లైబ్రరీలు పోయినప్పుడు పుస్తకాలతో పాటుగా మోడర్న్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నప్పుడు లైబ్రరీలు 100 సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా ప్రాచీన గ్రీక్ నాగరికతలో కానీ, అట్లాగే మధ్య ఆసియాలో ఉన్న మెసపోటేమియా నాగరికతలో కానీ, చైనాలో వర్దిలిన ఎల్లో రివర్ అంటే ఓయాంగో నాగరికతలో కానీ, దాంతోపాటుగా మేయర్ నాగరికత సౌత్ అమెరికాలో వర్దిలిన మేయర్ నాగరికతలో కానీ, భారతదేశంలో వర్దిల్ల ఇండస్ సివిలైజేషన్ గ్యాంజెస్ గంగానది నాగరికతల్లో కానీ గ్రంథాలయాలకు వేరే వేరే రూపంలో అక్షరాల నిక్షిప్తకు స్థానం ఉండేది. ఆ పరంపర మన టెక్నాలజీ, సైన్స్ పెరిగినా కొద్దీ, మెడిసిన్ చదివినా కొద్దీ, హేతువాదము, రేషనల్ థింకింగ్ పెరిగినా కొద్దీ అది కొనసాగుతూ ఉంది. కాబట్టి మారుతున్న సమాజాలకు అనుగుణంగా పుస్తకాలను ఎట్లా కాపాడుకోవాలి, పుస్తకాల రూపాలను ఏ రకంగా మార్చాలి, గ్రంథాలయాల్లోకి పుస్తకాలని, పుస్తక అభిరుచులను ఏ రకంగా అట్రాక్ట్ చేయాలని మాత్రం డెఫినెట్గా చర్చ జరగాలి. ఆ చర్చకు ఈరోజు 38వ బుక్ ఫేర్ వేదికగా ఈ వేదికలో ఈ టాపిక్ని ప్రధానంగా ఒక చర్చాంశంగా పెట్టిన నిర్వాహకులకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ, మీరేం చెప్పినా కూడా గ్రంథాలయ శాఖ నుంచి మేము మీ సలహాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటామని చెప్తూ మరొకసారి థ్యాంక్ చెప్తూ చర్చలోకి మిమ్మల్ని కూడా ఆహ్వానించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. గ్రంథాలయాలు అంటే ఇనుప బీరువాల కేంద్రాలు కాదని, గ్రంథాలయాలంటే మారుతున్న కాలంతో పాటు మార్పును స్వీకరిస్తూ, సాంకేతికను ఆస్వాదిస్తూ, దాన్ని గ్రంథాలయాల్లో ఇనుమడింపు చేసుకుంటూ ప్రస్తుత కాలానికి అనుగుణంగా, ప్రస్తుత చదువుల యొక్క అభిరుచులకు అనుగుణంగా సమాచారాన్ని ఏ విధంగా పొందుపరచాలి, సమాచారాన్ని ఏ విధంగా పాఠకునికి అందజేయాలనేటువంటి గొప్ప మెసేజ్ ఇచ్చారు సారు. ఏనాడైతే ఈ సమాజం నేర్చుకోవడం ఆపేస్తుందో ఆ రోజే ఏ వయసులో ఉన్నా సరే వృద్ధాప్యంలోకి జారుకుంటుంది. ఎవరి మారథాన్లో వారు పరిగెత్తాలి అన్నట్లు నీ గమ్యాన్ని చేరుకునేటందుకు పుస్తకం అనేటువంటి ఒక నావ గమ్యాన్ని చేర్చేటందుకు మీకు చక్కని దిక్సూచిగా ఉపయోగపడుతుంది. పుస్తకం అనేది ఎప్పటికీ సజీవమైనని, దానికి ఆల్టర్నేట్ కానీ రీప్లేస్ కానీ దాని రూపం మారుతుండొచ్చు, కానీ ఆత్మ ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని చైర్మన్ గారు తెలియజేశారు. ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయ అధికారి డాక్టర్ ఎస్ యాదగిరి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
వేదికను అలంకరించిన పెద్దలు డాక్టర్ రియాజ్ గారు, చైర్మన్ గ్రంథాలయ పరిషత్, మరియు ప్రొఫెసర్ ఎస్ సుదర్శన్ రావు గారు, నా టీచర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, మరియు నా మిత్రుడు డాక్టర్ చేగోని రవికుమార్, సెక్రటరీ తెలంగాణ గ్రంథాలయ సంఘం, మరియు మేడం రాణి గారు ఫ్రమ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ద విజిటర్స్, అందరికీ శుభ సాయంత్రం. ముందుగా నన్ను ఆహ్వానించిన ఈ 38th హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వాహకులందరికీ మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రియాజ్ సార్ ఇనిషియేట్ చేసి మమ్మల్ని ఇక్కడికి రప్పించి ఈ ఇంపార్టెంట్ టాపిక్ పుస్తకాల భవిష్యత్తు, రోల్ ఆఫ్ లైబ్రరీస్, గ్రంథాలయాల బాధ్యత మీద మాట్లాడడానికి ఒక వేదికని ఇక్కడ నిర్దేశించి దీని మీద ఒక డిబేట్ని పెట్టడానికి తీసుకున్న చక్కటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ సార్ని అప్రిషియేట్ చేస్తూ జస్ట్ నా యొక్క భావాలు ఈ టాపిక్ మీద పంచుకుంటామని అనుకుంటున్నాను మీ అందరితోని. సార్ ఇంతకుముందే మాట్లాడుతూ ఎన్నో విషయాలను చెప్పాడు. గ్రంథాలయాల ఆవశ్యకత, మన ప్రజల నాడి ఎలా ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మనం ఏం చేయబోతున్నామని. నిజానికి సారు తీసుకున్న ఇనిషియేట్ చేసిన వితిన్ 2 ఇయర్స్లో ఇంతకుముందు ప్రజా గ్రంథాలయాలు అంటే, పబ్లిక్ లైబ్రరీస్ అంటే అసలు పబ్లిక్లో నిజంగా ఒక ఫీలింగ్ ఉండేది కాదేమో అని నాకు అనిపిస్తుంది. మాకే పబ్లిక్ ఎంతో ఏమో కానీ మేమే బీయింగ్ ఏ లైబ్రరీయన్స్ కూడా అసలు లైబ్రరీస్కి మీద గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుంటుందా అనేది ఒక్కొక్కసారి డౌట్ ఉన్న సందర్భంలో సార్ వచ్చిన తర్వాత రోజు లైవ్లో గ్రంథాలయాల గురించి తను డైరెక్ట్గా ఫీల్డ్లోకి వచ్చి అందరినీ సమన్వయం చేస్తూ అందరితో మాట్లాడుతూ ప్రతి నెలలో రకరకాలుగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా కూడా సారు రైటర్స్ అండ్ పబ్లిషర్స్తో స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో పెట్టడం జరిగింది. మేమంతా అటెండ్ చేయడం జరిగింది. ఏ రకంగా గ్రంథాలయాలలో మంచి కలెక్షన్ని, పుస్తక కలెక్షన్ ఏ రకంగా పెంపొందించవచ్చు అనేసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటూ ఎలా చేస్తే ముందుకు వెళ్తాం, మంచి బుక్స్ ఎలా కొనొచ్చు అనేసి సారు ఇనిషియేట్ చేయడం జరిగింది. అది చక్కటి ఇనిషియేషన్ సార్ వైపు నుంచి. టాపిక్ గురించి వస్తుంటే మీ అందరికీ తెలిసిందే, కాళోజీ నారాయణరావు గారు చెప్పిన ఒక మాట, ఒక సిరా చుక్క 1000 మెదళ్ళను కదిలిస్తుంది. మీరందరూ వినిండొచ్చు, ఒక సిరా చుక్క 1000 మెదళ్ళను కదిలిస్తుంది. మరి ఎన్ని సిరా చుక్కలైతే ఒక పుస్తకం తయారవుతుందో మనం ఊహించుకోవాలి. ఈ సమాజం డెవలప్ కావాలంటే ఈ పుస్తకాలు ఉంటాయా లేవా? మన రవి గారు ఒక మాట అన్నారు, పుస్తకాలు ఎప్పటికి ఉంటాయి, ఎప్పటికి ఉంటూనే ఉంటాయి, ఉండబోతాయి. ఎందుకంటే మన సమాజంలో ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ టెక్నాలజీ అడిషనల్ అడ్వాంటేజే, కానీ మన ఆలోచన తప్పకుండా ఆలోచిస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఆలోచించడానికి పుస్తకాలే మనకు కావలసిన ప్రైమరీ ఎలిమెంట్స్. సో మనం ఏ భావాన్ని ఇతరులతో పంచుకోవాలన్నా మన సమాజంలో, అఫ్కోర్స్ మన భారతదేశంలో ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ ఇంకా మనం ప్రైమరీ వాటి మీద ఆధారపడుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా మీకు ఇంకొకటి చెప్పాల్సిన విషయం అంటే, ఫస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చైర్మన్షిప్లో ఫస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తను గ్రంథాలయాన్ని గురించి తెలియజేస్తూ, ద లైబ్రరీ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సెటప్, అంటే ఎడ్యుకేషన్లో లైబ్రరీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏందో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు క్లియర్గా తన రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. దాన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే, గ్రంథాలయాల ఇంపార్టెన్సు ప్రజలలో, ఎడ్యుకేషనల్ అట్మాస్ఫియర్లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో పబ్లిక్ని జాగృతం చేయడం కోసం గ్రంథాలయాలు ఎంత అవసరం అనే విషయాన్ని గట్టిగా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మనకు యునైటెడ్ నేషన్స్ యుఎన్ఓ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వరల్డ్లో పీస్ కోసము, అలాగే టు రిమూవ్ టు పావర్టీ అండ్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. సో సెవరల్ ఆబ్జెక్టివ్స్ కోసం యుఎన్ఓ ఎస్టాబ్లిష్ జరిగింది. యుఎన్ఓ 2015లో ఒక 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో ఒకటి, ద మెయిన్ వన్ ఆఫ్ ద గోల్ ఈజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలంటే మన గ్రంథాలయాలకు మీద బాధ్యత ఎంతో ఉంది. మరి గ్రంథాలయాల్లో పుస్తకాలు అనేవి చాలా ఇంపార్టెంటు. పుస్తకాలకు మనకి ప్రత్యామ్నాయంగా ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ పుస్తకానికి ఉన్న కన్వీనియంట్ వేరు. పుస్తకాన్ని మనం లీజర్గా ఎప్పుడైనా చదువుకోవచ్చు, ట్రావెల్ చేస్తూ చదువుకోవచ్చు, మనకు కావాల్సినంత చదువుకోవచ్చు, మళ్ళీ మనం కంటిన్యూ చేయొచ్చు. దానికి ఉన్న అడ్వాంటేజ్ వేరు. అట్లాగే
టెక్నాలజీ మీద ఆధారపడితే మన దగ్గర ఉన్న ఎన్నో ఇబ్బందులు కూడా ఉన్న సందర్భాలలో మనకి ఇంటర్నెట్ అవసరము, అట్లాగే మనకు డిఫరెంట్ డివైజెస్ అవసరము, వాటిని మనం అక్వైర్ చేయాలంటే కూడా మళ్ళీ పేమెంట్ చేయడం అవన్నీ అవసరమవుతాయి. కాబట్టి పుస్తకం అనేది ఎప్పటికుంటుంది. ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త ల్యాన్ కాస్టరు పేపర్లెస్ సొసైటీ వస్తుందని ఒక శతాబ్దం కింద చెప్పడం జరిగింది. కానీ అలాంటిది ఏం లేదు. మనం చూస్తున్నాం ఇలాంటి బుక్ ఎగ్జిబిషన్స్ ఇక్కడే కాదు, జనవరిలో న్యూఢిల్లీలో నేషనల్ లెవెల్లో చాలా పెద్ద ఎత్తున బుక్ ఎగ్జిబిషన్ జరగబోతూ ఉన్నది. మాకు ఇప్పుడు నిన్ననే మాకు ఒక వైస్ ఛాన్సలర్కు ఇన్విటేషన్ రావడం జరిగింది పార్టిసిపేట్ చేయమనేసి. సో అట్లాగా మొన్న మినిస్టర్ గారు మాట్లాడుతూ 19th మన బుక్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన రోజు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ మన బుక్ ఎగ్జిబిషన్ నిర్వాహకులని ప్రశంసిస్తూ ఇలాంటి బుక్ ఎగ్జిబిషన్స్ ఇక్కడే కాదు జిల్లాలలో కూడా పెడితే బాగుంటుంది, మేము గవర్నమెంట్ తరఫున మేము కోఆపరేట్ చేస్తాము, మీకు బడ్జెట్ ఇస్తాం, మీరే ఇనిషియేట్ చేయండి, జిల్లాలలో కూడా పెడితే ప్రజలను జాగృతం చేయొచ్చు, పుస్తకాల ఇంపార్టెన్స్ చేస్తూ సార్ అన్నట్టుగా డ్రగ్స్ వినియోగం పెరుగుతూ ఉన్నది ఈ రోజుల్లో. ఇంతకుముందే మన వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఎన్నో ముందుకు వస్తున్నాయి. సర్పంచులు సార్ చెప్పినట్టుగా మా ఊర్లో గ్రంథాలయం ఎలా పెట్టచ్చు, మా అనుముల శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు, వాళ్ళంతా వాలంటరీ ఆర్గనైజేషన్ తరఫున గ్రంథాలయాలను ఏ రకంగా డెవలప్ చేయొచ్చు అనేసి, డెవలప్ ఎట్లా చేయాలి, పొలిటీషియన్స్ ఎట్లా ముందుకు రావాలని చాలా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంకొకటి, మనం ఈ పుస్తకాలని మరి నిజానికి పుస్తకాల ప్రింటింగ్ చాలా జరుగుతుంది వరల్డ్లో. మనకు కాకపోతే 2020లో కోవిడ్ పాండమిక్ వచ్చిన సందర్భంలో కొంత వినియోగం తగ్గిన మాట వాస్తవమే. కానీ ఒకసారి మనం స్టాటిస్టిక్స్ చూస్తే పుస్తకాల వినియోగం, పుస్తకాల మీద రెవెన్యూ ఇప్పటికేం తగ్గలేదు. మెజారిటీ రెవెన్యూ ఇంకా వరల్డ్లో పుస్తకాల మీద రావడం జరుగుతూనే ఉంది. అఫ్కోర్స్ ఆల్టర్నేటివ్ డిజిటలైజేషన్ వచ్చింది. మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలని ఈ సందర్భంగా, మా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో మా ఇప్పుడున్న ప్రొఫెసర్ కుమార్ మొలగారం ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు లైబ్రరీ కమిటీ మీటింగ్లో ఒక మాట చెప్పారు మాతోని, ఇంకా మనం పుస్తకాలు కొనవద్దు, మనం డిజిటల్ వైపు వెళ్దాము, ఈ బుక్సే తీసుకోండి అని ఒక సలహా ఇచ్చారు. కానీ అందులో ఉన్న లైబ్రరీ కమిటీ మెంబర్లు 2-3 అగ్రీ కాలేదు. సో దాని మీద మాకున్న ఒపీనియన్ కూడా మేము చెప్పడం జరిగింది. తర్వాత మేము సార్ చెప్పింది ఏంటంటే, మీరు అందరూ చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ హెచ్ఓడిస్తో డిస్కస్ చేయండి, ఒక నిర్ణయానికి రండి అని. సో మేము ఒక మీటింగ్ పెట్టడం జరిగింది, ఇంక్లూడింగ్ ప్రొఫెసర్ కాశీం సార్, ప్రజెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, అందరితో కూర్చొని చర్చిస్తే మెజారిటీ హెచ్ఓడీసు మాకు ప్రింట్ బుక్స్ కావాలి అని ఒక రిజల్యూషన్ మేము అప్రూవ్ చేయడం జరిగింది. మరి ప్రింట్ బుక్స్ ఏనా, మరి వేరే వద్దా అంటే వేరే అవసరమే, మనకు వేరే అవసరమే. అయితే దానికోసం మనకి ఎన్నో ఫెసిలిటీస్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్ అని యూజీసీ ఎస్టాబ్లిష్ చేసిన సంస్థ ఈ శోధ్ సింధు ద్వారా మోర్ దాన్ 15,000 ఈ జర్నల్స్ని గుర్తింపు పొందిన యూనివర్సిటీస్కి ఇంక్లూడింగ్ ఉస్మానియా యూనివర్సిటీ ఫ్రీగా రావడం జరుగుతూ ఉంది. అయితే అట్లని చెప్పి మనం మరి ప్రింట్ జర్నల్స్ని ఆపేద్దామంటే, ప్రింట్ జర్నల్స్ ప్రింట్ బుక్స్ ఎప్పటికీ అవసరమే, అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇప్పటికీ అట్రాక్షన్ ఏంటంటే, మనం ఒక్కసారి విజిట్ చేస్తే మనకు క్లియర్గా కనిపించే ఫిజికల్ బుక్స్, ఫిజికల్ జర్నల్సే. మరి ఆన్లైన్ బుక్స్ చూడగలుగుతామా? చూడలేము, అది అంత ఈజీ కాదు. సో అది కావడానికి ఎంతో బడ్జెట్ అవసరము, దానికి ఇంతకుముందు నేను చెప్పినట్లుగా టెక్నాలజీ అవసరము, యాక్సెసిబిలిటీ అవసరము, అవన్నీ ఉన్నాయి. సో ఫిజికల్ బుక్స్కి ఉన్న ఇంపార్టెన్స్ చాలా ఉంది. మరి దీన్ని ఎలా చేయాలి, మరి ఎందుకు తగ్గుతూ ఉంది? సో దీంట్లో మనం ఒక్కసారి అనలైజ్ చేస్తే, సార్ ఇంతకుముందు చెప్పారు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గవర్నమెంట్లో. నిజానికి లైబ్రరీస్ని మీరు ఒకసారి అనలైజ్ చేస్తే మన పబ్లిక్ స్కూల్, గవర్నమెంట్ స్కూళ్ళల్లో లైబ్రరీస్ నిజానికి ఎస్టాబ్లిష్ అయ్యి లేవు. మరి వేరే సిబిఎస్ఈ సిలబస్ ఉన్న స్కూల్స్లో, సెంట్రల్ స్కూల్స్లో కానీ, మనకు మంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్లో కానీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కానీ లైబ్రరీస్ని ఎస్టాబ్లిష్ చేసి క్వాలిఫైడ్ లైబ్రరీని అపాయింట్ చేస్తున్నారు. వాళ్ళకు లైబ్రరీ పీరియడ్ కూడా ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ పీరియడ్ ఎట్లనో స్కూళ్ళల్లో లైబ్రరీ పీరియడ్ కూడా సెంట్రల్ స్కూల్స్లో ఉంది. అలాంటి కాన్సెప్టు మన స్కూల్ లైబ్రరీలో విద్యార్థి దశ నుంచే తీసుకొస్తే ఏమవుతుందంటే, రీడింగ్ అనేది హ్యాబిట్ చిన్నప్పటి నుంచి ఏర్పడితే ఈ పుస్తకాల వినియోగం పెరుగుతుంది. అట్లని లేదని చెప్పలేము. మన దగ్గర నిజానికి లిటరసీ రేట్ ఈరోజు చాలా పెరిగింది. దాదాపు ఒకప్పుడు ఉన్న లిటరసీ రేట్ కాదు, ఈరోజు ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీస్ పిల్లల్ని చదివించాలని అనుకుంటున్నారు. ఇంకోటి, ఇప్పుడు మనం సార్ అన్నారు ఇంతకుముందు,
జస్ట్ 2 days బ్యాక్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, మా ఇంట్లో మా అమ్మాయి షీ డిడ్ హర్ ఎండి పీడియాట్రిక్స్. మొన్న నేను ఒక షాప్కి వెళ్ళాను, వాళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపరు ఫ్రీగా ఇచ్చారు. సరే, ఆ ఫ్రీగా ఇచ్చిన న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెడితే మా అమ్మాయి చదివింది. 2 days తర్వాత డాడీ నువ్వు టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకురా అంది. నేను బెటా వై డోంట్ యూ సీ ఇన్ ద ఆన్లైన్ నో నాకు ఆన్లైన్ వద్దు డాడీ, నాకు ఫిజికల్దే చాలా ఇంట్రెస్ట్. అందులో పజిల్స్ నింపడం కానీ ఇంకోటి అంటే చిల్డ్రన్స్ కానీ యూత్ కానీ మనం అనుకుంటున్నాం డిజిటల్ వైపే అని. డిజిటల్ ఇంతకుముందు చెప్పినట్టు రవి చెప్పినట్టు రీల్స్ షార్ట్స్ చూస్తున్న యూత్ ఉంది. అట్లాగే సేమ్ టైంలో సీరియస్గా పనిచేస్తూ సీరియస్గా ఎంటర్ప్రెన్యూర్స్ అవుతూ ఇండస్ట్రియల్ అవుతూ పొలిటీషియన్స్ అవుతూ బ్యూరోక్రాట్స్ అవుతున్న యువత కూడా ఉన్నది. మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎంతో గంటలుగా అవర్స్ టుగెదర్ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నేను చూసా కోవిడ్ టైంలో చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ డిజిటల్ వైపు మళ్ళీనే. ఎందుకంటే అప్పట్లో మనం ఎప్పుడు వినని లాక్డౌన్ అనే కొత్త వర్డ్ వచ్చింది. మరి ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లైబ్రరీస్ అన్నీ బంద్ అయిన సందర్భంలో టెక్నాలజీ అనేది మనకు ఆల్టర్నేటివ్ వచ్చింది. వాళ్ళంతా బుక్స్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేస్తూ పీడిఎఫ్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. బట్ పీడిఎఫ్ని నిజంగా ఆ మొబైల్లో చదవగలుగుతారా, లేకపోతే ఐపాడ్లలో చదవగలుగుతారా, ఎంతవరకు చదవగలుగుతారు, ఎంత టైం స్పెండ్ చేస్తారు, మరి మనకు ఫిజికల్గా జరిగే అసౌకర్యం ఏంటి, కంటికి జరిగే రిస్క్ ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ పాయింట్స్ అవుతాయి. సో మళ్ళీ అలాంటి పీడిఎఫ్ని కూడా మళ్ళీ ప్రింట్ చేసుకొని బుక్స్లలో పెట్టుకొని చదువుతున్నారు విద్యార్థులు. మీరు ఒకసారి చూస్తే మా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో కానీ, సిటీ సెంట్రల్ లైబ్రరీ కానీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో కానీ సీట్ కోసం కొట్లాడుతున్న సంఘటనలు ఉన్నాయి. మా లైబ్రరీకి అయితే సార్ ఆర్ కృష్ణయ్య కూడా ఫోన్ చేసినాడు సార్ నాకు, మా విద్యార్థి ఒకరికి సీట్ ఇప్పించండి అని. అట్లాగే ఈవెన్ మా ఓఎస్డి సారు నాగేశ్వరరావు గారు ఉండే అప్పట్లో సివిల్ సర్వీస్కి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు కొంతమంది మా లైబ్రరీలో కూర్చొని ప్రిపేర్ కావడానికి, వాళ్ళంతా ఆన్లైన్ బుక్స్ ఏం కాదు, ఫిజికల్ బుక్సే తెచ్చుకొని చదవడం, లేదా మా దగ్గర ఉన్నాయి చదవడం. సో ఫిజికల్ బుక్స్కి ఇంపార్టెన్స్ ఉంది. దాంట్లో మనము ఎలాంటి అనుమానం పడనవసరం లేదు. సో కాకపోతే ఇక్కడ మనం గ్రంథాలయాలు కొంత ముందుకు వచ్చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంకరేజ్మెంట్ మోటివేషన్ అనేది విద్యార్థులు కానీ పబ్లిక్లో కానీ కలిగించాల్సిన అవసరం ఉంది. దానికి సార్ చెప్పినట్టుగా యూజర్ స్టడీస్ అంటే విద్యార్థులకు కానీ పబ్లిక్ కానీ ఏం కావాలి, యూజర్ ఎడ్యుకేషను, ఏ రకమైన సోర్సెస్ ఉన్నాయి, మనం ఏ రకంగా చదువుకోవచ్చు, ఎలాంటి కలెక్షన్ ఉంది. చాలామందికి ఇప్పటికి కూడా రకరకాల కలెక్షన్ ఉన్న సంగతి తెలియదు. దాంట్లో ఇంకోటి మనకు నేషనల్ లైబ్రరీ యాక్ట్ పాస్ అయింది. ఇంతవరకు సుమారుగా 19 స్టేట్స్ ఆల్రెడీ లైబ్రరీ లెజిస్లేషన్ పాస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గ్రంథాలయాలకు ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా లైబ్రరీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో మనం పుస్తకాలని తక్కువ అంచనా వేయడానికి అవసరం లేదు. ఎప్పటికీ పుస్తకాలకు భవిష్యత్తు ఉంటుంది. లైబ్రరీస్ మాత్రం ఈ నీడ్ని గమనించి తదుపరి చర్యలు తీసుకొని ఇంకా స్ట్రెంథన్ చేయగలిగితే పుస్తకాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. కాకపోతే మనకు అడ్వాంటేజ్ కూడా ఉంది. ఈ రేర్ బుక్స్ ఏవైతున్నాయో మ్యాన్స్క్రిప్ట్స్ కానీ అలాంటి వాటిని డిజిటలైజ్ చేసి మనకు రాబోయే తరానికి అందించడానికి అవకాశం ఉంది. ఆ రకంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ చర్యలు చేపట్టడం జరిగింది. సో సమయాభావం వల్ల ఇంతకంటే ఎక్కువ మనం మాట్లాడడానికి లేదు. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్, అండ్ ఐ హ్యాండ్ ఓవర్ ది మైక్ టు డాక్టర్ రవికుమార్. థ్యాంక్ యూ సార్. పుస్తకం ఒక ఆయుధమని, ఆ పుస్తకాలని గ్రంథాలయం అనే కర్మాగారంలో తయారవుతాయని, ఒకసారి నేర్చుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి రెండవసారి ఆ నేర్చుకున్న దాన్ని ప్రింట్ రూపంలో పుస్తక రూపంలో సమాజానికి తిరిగి అందిస్తాడని, ఫిజికల్ పుస్తకం చదివేటప్పుడు పుస్తకం పేజీ మలిచేటప్పుడు ఆ వచ్చేటువంటి వాసన, కొత్త పుస్తకం కొని పేజీలు తిప్పేటప్పుడు వచ్చేటువంటి వాసన, దాన్ని చదివేటప్పుడు కన్నులకు లభించేటువంటి హాయి ఫిజికల్ పుస్తకాల్లో ఉన్నంత లభ్యత డిజిటల్ స్క్రీన్ మీద ఉండదని చెబుతూ, సమాంతరంగా టెక్నాలజీని కూడా మనం ఆహ్వానించాలని, రేర్ కలెక్షన్ని డిజిటలైజ్ చేయాలని చెప్తూ చాలా చక్కగా వివరించారు డాక్టర్ యాదగిరి గారు. ఇప్పుడు మా గురువు ఆచార్య సుదర్శన్ రావు గారు దరిదాపు వారు రిటైర్ అయినా కానీ గ్రంథాలయాల మీద ఐసిఎస్ఆర్ సీనియర్ ఫెలో కానీ, యూజీసీ ఎమిరిటస్ ఫెలో కానీ,
గ్రంథాలయ శాస్త్రంలో దక్షిణ భారతదేశంలో తొలి వ్యక్తిగా ఠాగూర్ ఫెలోషిప్ అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి వారు. వారు అలుపెరగని సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి యొక్క అభిప్రాయాలను మనతో పంచుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మన పెద్దలు డాక్టర్ రియాజ్ గారు, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గారు, అట్లాగే నా మిత్రులు డాక్టర్ ఎస్ యాదగిరి, ఫార్మర్లీ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రేరియన్, అట్లాగే బహుముఖంగా బహుళ విషయాల్లో రంగాల్లో కృషి చేస్తున్నటువంటి మరొక మిత్రుడు డాక్టర్ చేగోని రవికుమార్, అట్లాగే మేడం రాణి గారు, షీ ఈజ్ ది లైబ్రేరియన్ ఆఫ్ ది స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయం యొక్క అధికారిని. పెద్దలు మిత్రులు చాలామంది ఈ సభలో ఉన్నారు. అందరికీ నమస్కారాలు. ముందుగా డాక్టర్ యాకోబ్ గారు ఈ పుస్తక ప్రదర్శనకి వారు అధ్యక్షులు. వారు మాకు ఒక స్లాట్ ఇచ్చారు, ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని క్రియేట్ చేశారు. లైబ్రేరియన్స్ ఈ లైబ్రరీస్ గురించి, పుస్తకాల గురించి చర్చించాల్సిందిగా ఒక చిన్న అవకాశాన్ని మాకు కల్పించారు. వారికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాము. అట్లాగే పెద్దలు ఇందాక ఉన్నారు, బాలరెడ్డి గారు, కోటేశ్వరరావు గారు, అట్లాగే ఇంకా ఏంటంటే వాసు గారు, సెక్రటరీ ఆఫ్ ది బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ, అట్లాగే ఇంకా ఏమిటన్నట్టయితే మా ప్రఫుల్ల చంద్ర గారు చాలా గొప్పగా గ్రంథాలయాల మీద, జర్నలిజం మీద రెండింట్లో పనిచేశారు, బాగా చేస్తూనే ఉన్నారు ఇంకా కూడా. అట్లాగే మిత్రులు దుర్గాప్రసాద్, ఇంకా అట్లాగే రమేష్, చాలామంది ఉన్నారు పెద్దలు. అందరికీ, అక్కా చెల్లెలందరికీ కూడా నమస్కారాలు, సభికులందరికీ నమస్కారాలు. అయితే ఈరోజు చర్చనీయాంశం ఏంటన్నట్టయితే వాళ్ళు ఏం చెప్పారంటైతే ఫ్యూచర్లో భవిష్యత్తు గ్రంథాలయాలు, భవిష్యత్తులో పుస్తకాలు అసలు ఉంటాయా, ఉంటే ఎట్లుంటాయి. సో ఇది మనము ఈరోజు డిస్కస్ చేసుకోవాల్సిన అంశం అన్నమాట. అయితే ముందుగా మేమందరిని నేను ప్రార్థిస్తున్న ఏంటంటే కొన్ని సందర్భాల్లో నేను కొంచెం ఇంగ్లీష్ మాటలు కూడా కొన్ని మాట్లాడతాను. మీ అందరూ విజ్ఞులే కాబట్టి అర్థం చేసుకుంటారు. పెద్దగా నేను బాగా చదువుకున్నాను ఏం కాదు, కానీ తెలియకుండానే అట్లా కొన్ని వస్తాయి, దయచేసి మన్నించాలి. పూర్తిగా తెలుగులో అయితే నేను కొంచెం మిక్స్గా మాట్లాడతాను కాబట్టి దయచేసి మన్నించాల్సిందిగా ముందుగా మీ అందరికి ఒక విన్నపం. ఇకపోతే ఇక్కడ ఏంటంటే టు బిగిన్ విత్, ప్రారంభంలోని నేను ఏం చెప్పాలనుకున్నట్టయితే ఒక అమెరికన్, ఒక పాపులర్ అంటే ప్రెస్టీజియస్ ఆథర్, స్క్రీన్ ప్లే రైటర్, ఆయన కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన చాలా రంగాల్లో ఉన్నాడు అన్నమాట. రాశాడు, సైన్స్ ఫిక్షన్ రాశాడు, ఫిక్షన్ రాశాడు, ఇంకా చాలా రకాల రంగాలలో రాశారు పుస్తకాలు. ఆయన పేరు రే బ్రాడ్బరీ. వారు ఏమన్నారంటే వితౌట్ లైబ్రరీస్ లేకుండా వాట్ హ్యావ్ వి, మన దగ్గర ఏముందయ్యా, ఏమీ లేదు. పుస్తకాలు లైబ్రరీస్ లేకపోతే మన దగ్గర ఏమీ లేదు. ఏమి లేదంటాడు. నేదర్ వీ హ్యావ్ ద పాస్ట్ నాట్ ద ప్రజెంట్, అసలు మన గతం లేదు, ప్రజెంట్ లేదు, ఫ్యూచర్ కూడా లేదు అని చెప్పాడు. ఇది చాలా చక్కటి ఏంటంటే పుస్తకాల యొక్క ఆవశ్యకతని గురించి, లైబ్రరీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు గ్రంథాలయాలు అంటూ లేనట్టయితే మన యొక్క గతం లేదు. ఇంకా ఏమిటనంటైతే అసలు మరి గ్రంథాలయాల్లో ఏముంటుంది అని అందరికీ తెలిసిందే. ఇదేమి ప్రశ్న కాదు, ఇది ఊరికే చెప్పడానికి సందర్భంగా ఆలోచిస్తాను. కానీ గ్రంథాలలో ఏముంటుంది, గ్రంథాలు ఉంటాయి అంతే కదా. గ్రంథాలు ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, బుక్స్ ఉంటాయి కదా. అయితే బుక్స్లో ఏముంటుంది మరి అంటే దానికి ఒక కొటేషన్ ఉంది. ఇది నేను బాగా పాపులర్గా వస్తానమాట. ఇన్ బుక్స్ లైస్ ది సోల్ ఆఫ్ ది హోల్ పాస్ టైమ్. మనము తెలుసుకున్నటువంటి మన ఆత్మ అంటే మనం కనుక్కున్నటువంటి అన్ని విషయాలు అవుతున్నాయి గతంలో మన పూర్వీకులు కనుక్కున్నటువంటి
పరిశోధనల ద్వారా కానివ్వండి, ఎక్స్పీరియన్స్ వల్ల కానివ్వండి, మరో తీరు కానీ వాళ్ళ ఆలోచన సరళతోని యోచించినటువంటిది కానివ్వండి, ఇవన్నీ కూడా పుస్తకాలలో నిబిడీకృతమై ఉన్నాయి, దాంట్లో నింపబడి ఉన్నాయి. ఇన్ బుక్స్ లైస్ ది సోల్ ఆఫ్ ద హోల్ పాస్ట్ టైం. గతాన్ని తెలుసుకోవాలంటే నీవు పుస్తకం చదవాలి. పుస్తకం కావాలంటే మనం లైబ్రరీకి రావాలి. కొనుక్కోవచ్చు, అది కూడా ఉంది. కానీ కొనుక్కునే వాళ్ళు ఎందరు? ఆ క్వశ్చన్ వేసినప్పుడు మనకున్నటువంటి ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా మనకు కావాల్సిన పుస్తకాలన్నింటినీ మనం కొనలేము. అట్లాగే బహుశా లైబ్రరీస్ కూడా అన్ని పుస్తకాలు కొనవు. బట్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో మనకి ఇక్కడ విషయం ఏంటంటే పుస్తకాలు, లైబ్రరీసు అనేటువంటివి మన యొక్క సంస్కృతి మనగడ ఉన్నంత కాలము అవి మనతో పాటుగే ఉంటాయి. దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కల్చరల్ హెరిటేజ్ అండ్ దే కంటిన్యూ బి విత్ అస్ అండ్ దే విల్ బి విత్ అస్. అఫ్ కోర్స్ దే విల్ బి ట్రాన్స్ఫార్మింగ్, చేంజింగ్ అన్నమాట. మార్పు పొందుతూ ఉన్నాయి. పుస్తకాలు ఉన్నాయి. ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు అంటే ఏంటంటే ఈ డిజిటల్ లైబ్రరీస్, ఈ రిసోర్సెస్ అన్నాము, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్, ఈ బుక్స్, ఎలక్ట్రానిక్ బుక్స్, ఈ థీసిస్, ఈ జర్నల్స్, ఈ జైన్స్, ఈ మ్యాగజైన్స్ అన్నమాట. సో ఇట్లాగా ఈ థీసిస్, డిజర్టేషన్స్ అన్నీ కూడా వచ్చాయి ఈరోజు కదా. దానికి కూడా పాఠకులు ఉన్నారు, పుస్తకాలకు కూడా పాఠకులు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ప్రింట్ పుస్తకానికి దానికి ఒక చదువరులు ఉన్నారు, దానికి ఒక ఉద్దేశం ఉంది. ఎట్లాంటి వాళ్ళు ప్రింట్ పుస్తకాలు చదవాల్సి ఉంటుంది, ఎట్లాంటి వాళ్ళు ఎలక్ట్రానిక్ పుస్తకాలు చదువుతారు. సో ఇది ఒకటి నిర్దేశించబడింది అనమాట. అంటే కాగ్నిటివ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, దాంట్లో ఇవన్నీ ఇంప్రూవ్ కావాలి, లెర్నింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అట్లా కావాలన్నట్టయితే మనం ప్రింట్ బుక్స్ పోవాలి. ఓన్లీ ఇన్ఫర్మేషన్ కావాలి, కమ్యూనికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి, లిటరేచర్ గ్యాదర్ చేసుకోవాలి, మన రీసెర్చ్ కోసం కావాలి, గత ఇన్ఫర్మేషన్ కావాలంటే వీ నీడ్ టు గో ఫర్ ది ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అనమాట. సో అందువల్ల ఏంటంటే కొంచెం డిస్క్రిప్షన్ చేయొచ్చు మనం, ఎట్లాంటి వాటికి ప్రింట్ పుస్తకాలు, ఎట్లాంటి వాటికి డిజిటల్ రిసోర్సెస్ అనేటువంటి యూజ్ చేసుకోవచ్చు అనేటువంటిది చాలా మనం డిస్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇంకోటి ఏంటంటే ఈ ఈ పుస్తకాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మీకు ఒక చిన్న సందర్భం చెప్పాలి. ఇప్పుడు ఏమవుతుందన్నట్టయితే ఈరోజు పుస్తకాలు అనేటువంటివి అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, మార్పు చెందుతున్నాయి. ఈ మార్పు చెందుతూ చాలామంది ఏంటంటే ఒకసారి చెప్పారన్నమాట. ఇక ఇందాక మా మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు అదే విషయం. ఎఫ్డబ్ల్యూ ల్యాంకాస్టర్ అని ఒక ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్, ఓకే, ఆయన ఏం చెప్పాడంటే పేపర్లెస్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అన్నాడు ఆయన. అంటే ఈ సొసైటీలో పేపర్ మీద ప్రింట్ కానీ ఉన్నటువంటి గ్రంథాలు ఇక ముందర ఉండబోవు అని ఒక ఫోర్కాస్ట్ చేశాడు. భవిష్యత్తులో పుస్తకాలు ఉన్నాయండి, ఒక చిన్న రూమ్ ఉంటుంది, దాంట్లో ఏంటంటే టేపులో, డిస్క్లో, ఎలక్ట్రానిక్ ఇంటర్నెట్ సోర్సెస్ అది మాత్రమే ఉంటాయి. చిన్న 2 కుర్చీలు, ఒక చిన్న టేబుల్, ఇంత సరిపోతుంది లైబ్రరీ. ఇంకా ముందర ఇంత పెద్ద భవనాలు, ఇన్ని అంతస్తులు, ఇంత లిటరేచర్ డాక్యుమెంట్స్ ఉండక్కర్లేదని ఆయన చెప్పారు. ఈ హాస్ ఫోర్సీన్. అంటే ఈ డిజిటల్ రిసోర్సెస్ ప్రొలిఫరేషన్ బాగా ప్రొడక్షన్ వచ్చినా కొద్దీ ఆయన అనుకున్నాడంటే ఇది ఉంటుంది అనుకున్నాడు. అట్లాగే ఇంకొన్ని జేమ్స్ థామ్సన్ ఆయన చెప్పాడు ఏంటంటే ఎండ్ ఆఫ్ ద లైబ్రరీస్. అసలు లైబ్రరీస్ ఉండేయండి అని చెప్పాడు. దేర్ వోంట్ బి ఎనీ లైబ్రరీస్, జేమ్స్ థామ్సన్ అన్నాడు. ఇట్లాగా చాలామంది ఫోర్కాస్ట్ చేశారు ఏంటంటే భవిష్యత్తులో ఎలక్ట్రానిక్, డిజిటల్ ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి, ఓపెన్ రిసోర్సెస్ వస్తున్నాయి, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్న క్రమం లోపల ఈ పుస్తకాలు కానీ గ్రంథాలయాలు కానీ మనకు ఉండవు. అంత ఇన్ఫర్మేషన్ మీ ఇంటి దగ్గరనే, మీ లాన్స్లోనే, మీ టేబుల్ మీదనే, మీ మొబైల్ ఫోన్లోనే, మీ ల్యాప్టాప్లోనే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా నీకు లైబ్రరీ ఎందుకు అనేటువంటి సందర్భం వచ్చిందనమాట. ఇదే క్వశ్చన్ చాలామంది వేస్తున్నారు. ఇంకా మనం లైబ్రరీ సిబ్బంది, లైబ్రరీను, బుక్స్ సర్దుకోవడము, మెయింటెనెన్స్ చేయడము, క్లాసిఫికేషన్ చేయాలి, వర్గీకరణ చేయాలి, ఇట్లా సూచీలు పెట్టాలి, ఇది తయారు చేయాలి, ఇవన్నీ ఎందుకండి? ఎనీథింగ్ యూ వాంట్, యువర్ గూగుల్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. గూగుల్ ఈజ్ యువర్ బిగ్ బ్రదర్, ఇజంట్ ఇట్? హీ విల్ గివ్ యూ ఎనీ ఆన్సర్స్ కదా. సో అది ఒక ఆలోచన ఉందన్నమాట. సో దానికి చెప్పారు అందరు. ఏం చెప్పినట్టయితే గూగుల్ మీరు ఒక చిన్న అంశం మీద సమాచారం అడిగితే అది మీకు 1000 పుస్తకాల సమాచారం చూపిస్తాయి. ఈ 1000 పుస్తకాల్లో నీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అది వెతుక్కో అని చెప్తారు అనమాట. కానీ లైబ్రరీకి వచ్చి లైబ్రరీని అడిగితే ఈ విల్ గివ్ ఓన్లీ 1 రైట్ ఆన్సర్. సో అందువల్ల ఏంటంటే గూగుల్ ఇస్తుంది అన్నిటినీ, అదంటే మనం ఏంటిది సెర్చ్ ఇంజన్స్ అన్నీ కూడా క్రోడీకరించి తెచ్చి మన ముందర పెడుతుంది. క్లోనింగ్ అని వర్డ్ ఇవ్వగానే 2.5 మిలియన్ డాక్యుమెంట్స్ హిట్స్ ఉన్నాయని చూపిస్తుంది మనకాడ.
ఏమండి 2.5 మిలియన్ హిట్స్ డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ మనం ఏం చేసుకుంటాం, మన తల మీద బాదుకుంటామా? ఏం చేసుకోండి లేదు. దాంట్లో నీకు కావాల్సింది ఒకటే, క్లోనింగ్ అంటే ఏదో ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. దాంట్లో బోల్డ్ అని అడ్వర్టైజ్మెంట్స్, బోర్డ్ అని ఇవి అవి ఉంటాయి, పనికొచ్చేటివి పనికిరానివి, గుడ్ బ్యాడ్ వరస్ట్, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విల్ బి దేర్ ఆన్ దట్ సైట్. అది మనకు కాదు. యూ వాంట్ పిన్ పాయింటెడ్, ఫోకస్డ్, అప్రోప్రియేట్, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కావాలి. అది కావాలంటే లైబ్రరీకి పోవాలి. సో లైబ్రరీ ఉద్దేశం అది. సో టెక్నాలజీ ఉంది, సో టెక్నాలజీ కూడా ఫిల్టర్స్ ఉన్నాయి, దాని వేరే డిఫరెంట్ స్టోరీ. కానీ సో అట్లాగా జరుగుతుందన్నమాట. ఈ సందర్భంలో మీకు నేనేం ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటే ఏంటంటే, పుస్తకాలు అనేటువంటివి కూడా అవన్నీ కూడా ఫార్మాటల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, వాటి ఫార్మాట్ మారిపోతుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే అవన్నీ కూడా అవి తిరిగి అవి డిఫరెంట్ స్టైల్లో వస్తున్నాయి. దానికి చెప్పే ముందర ఒక చిన్న సందర్భం చెప్తా మీకు. ఏంటంటే ఫస్ట్గా మీకు ఏం చెప్పాలి నేనంటే, ఈ బుక్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ హ్యూమన్ ఇన్వెన్షన్స్. మానవుడు కనుక్కున్న దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ప్రధానమైన విషయాలలో ఒక ప్రధాన విషయం ఏంటిదంటే పుస్తకాలని కనుక్కోవడం, అచ్చు యంత్రాల్ని కనుక్కొని ప్రింటింగ్ చేయడము, పేపర్ కనుక్కోవడం. లూయి ఖాన్ అనేటువంటి వాడు ఏంటంటే 106లో కనుక్కున్నాడు పేపర్. 1440స్లో జాన్స్ గటన్బర్గ్ అంటే ఆయన ప్రింటింగ్ ప్రెస్, మోబుల్ ప్రింటింగ్ ప్రెస్ చేశారు. సో ఇవి వచ్చిన తర్వాత ఏంటంటే కమ్యూనికేషను, ఇన్ఫర్మేషను, ఈ బుక్ ప్రొడక్షన్ ఇట్లాంటివన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి సమాచారం అందరికీ అందుబాటులో, డెమోక్రటైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారం అందరికీ చేరడానికి మల్టిపుల్ కాపీస్ ఏర్పాటు చేసుకోవాలి. అంతకుముందు ఏం చేస్తారు, ఒక ఆయన మ్యాన్స్క్రిప్ట్ రాస్తాడు, ఏదో పామ్ లీవ్స్ మీదో పేపర్ మీదో రాస్తే దానికి స్క్రైబ్స్ అనేటువంటి వాళ్ళని నియమించుకుంటే వాళ్ళు దాన్ని కాపీస్ చేసేది. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ మాత్రమే ఉండేది. కానీ ఈ ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ఏంటంటే ఎన్నో వందల వేల పుస్తకాలని నువ్వు వాటిని ప్రింట్ చేయొచ్చు సులభంగా, తక్కువ సమయంలో చీప్గా చేసేసి అందరికీ అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాగా ఈ సమాచారం వెల్లువ, సమాచారం అటువంటి వ్యాప్తి అన్నటువంటి జరగడానికి, ఈ జ్ఞానం అనేటువంటి జ్ఞాన వ్యాప్తి జరగడానికి పుస్తకాలు బాగా దోహదపడ్డాయి. కాబట్టి దే ఆర్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ హ్యూమన్ ఇన్వెన్షన్స్ ఇన్ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఈ మానవ యొక్క చరిత్ర లోపల పుస్తకాలు, అచ్చు యంత్రము, ప్రింటింగ్ ప్రెస్ ఇది అనేటువంటి చాలా ప్రముఖమైనటువంటిది. ఇప్పుడు తర్వాత ఏంటంటే ఈ డిజిటల్ రిసోర్స్ వచ్చిన తర్వాత ఇంకా దాంట్లో మార్పులు వచ్చేసి అది వేరే విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే లైబ్రరీస్ ఆర్ ది గేట్వేస్ టు ద నాలెడ్జ్. నాలెడ్జ్కి ముఖద్వారాలు. నీకు ఏదైనా నాలెడ్జ్ కావాలంటే లైబ్రరీస్ ఆర్ ది గేట్వేస్ టు నాలెడ్జ్ అన్నారు. సో అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ మారిపోయి డిజిటల్ లైబ్రరీసు, డిజిటల్ బుక్స్. అట్లాగే ఇప్పుడు ఇవాళ ప్రజెంట్ ట్రెండ్ ఏంటిదన్నట్టయితే, ఇందాక చెప్పారు అందరు కూడా పుస్తకాలు ఉంటాయి, డిజిటల్ రిసోర్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఈ రెండు కలిపేసి ఏమన్నారంటే టుడేస్ ట్రెండ్ ఈజ్ దట్ ద లైబ్రరీస్ విల్ పొజెస్ బోత్ ది ప్రింట్ డాక్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్. దే ఆర్ కాల్డ్ హైబ్రిడ్ లైబ్రరీస్. ఒక ప్రింట్ పుస్తకాలు ఉంటే సరిపోవట్లేదు, ఒక డిజిటల్ రిసోర్సెస్ ఉంటే సరిపోవట్లేదు, అవి రెండు కలిపేసి మనం ఏంటన్నట్టయితే హైబ్రిడ్ లైబ్రరీస్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఓకే, సో ఇది జరుగుతున్నటువంటి విషయము. దీంట్లో ఏంటన్నట్టయితే ఫిజికల్ నుంచి వర్చువల్ లైబ్రరీస్కి వెళ్ళిపోయినాము. అట్లాగే ఓకే రైట్ 7 minutes రైట్. సో ఇట్లాగేంటంటే ఇప్పుడు మారుతున్నటువంటి ఈ కాలం లోపల పుస్తకాలు మారిపోతున్నాయి, డిజిటల్ రిసోర్స్ వస్తున్నాయి. వాటిని కూడా మనము అందిపుచ్చుకోవాలి అవసరాన్ని బట్టి, ఏ తీరిక అవసరం కావాలంటే. సో ఇంకా ఏమిటన్నట్టయితే మీకు ఈ లైబ్రేరియన్స్ కూడా వాళ్ళు లైబ్రరీస్ మనం ఏమంటామంటే దే ఆర్ ది కల్చరల్ మెమొరీ ఇన్స్టిట్యూషన్స్ అంటారు వాటిని. లైబ్రరీస్, ఆర్కైవ్స్, గ్యాలరీస్ అండ్ మ్యూజియంస్. ఈ నాలుగింటిని మనం ఏమంటామంటే కల్చరల్ మెమొరీ ఇన్స్టిట్యూషన్స్. మన యొక్క జ్ఞాన సంపద అంతా కూడా వీటిలో ఉందన్నమాట. సో మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇవన్నిటిలోంచి మనం వెతుక్కోవడానికి సన్నద్ధం కావాలి. మనము లైబ్రరీస్ మనం ఏం చేయాలంటే ఈ పుస్తకాలని కూడా ఏంటంటే ప్రిజర్వ్ చేసి రాబోయే తరాలకు అందించే తీరుగా వాటిని అందుబాటులో పెట్టాలి. సమాచారం పాఠకులకి సులభంగా ఇచ్చినట్టుగా ఉండాలి.
పాఠకుడు వస్తే ఒక విషయం మీద పుస్తకం అడిగితే దాని మీద ఒక ల్యాంకాస్టర్ బుక్ ఉంది, ఇంకో ఫెర్గుసన్ బుక్ ఉంది, ఇంకొక రేమన్ బుక్ ఉంది అని ఆ పుస్తకం తీసిచ్చినట్టుగా మనం ఉండాలి. వాళ్ళకి మన అందుబాటులో ఉండి సమాచారం అందిస్తూ లైబ్రరీస్ యొక్క విలువను పెంపొందించుకోవాలి. అట్లాగే పుస్తకాల యొక్క రీడింగ్ హ్యాబిట్ మనం పెంపొందించి లైబ్రరీస్ పనిచేయాలి. అందుకే మేము ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాము ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇన్ఫర్మేషన్ లిటరసీ అన్నమాట. అంటే ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ఏముంటాయి, ఏమి డేటాబేసెస్, ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వెతుక్కోవాలి, దాన్ని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా షార్ట్ లిస్ట్ చేయాలి, ఎట్లా రిఫైన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ చెప్తారు దాంట్లో. సో ఇన్ఫర్మేషన్ లిటరసీ, దాన్ని ఇంతకుముందు యూజర్ ఎడ్యుకేషన్ అనేది లైబ్రరీ ఓరియంటేషన్ అనేది ఏం జరుగుతున్నాయి. చేస్తే మనకు లైబ్రరీస్ అనేటువంటి వాటిని నిలబడుతుంది. లైబ్రరీస్లో ఉన్నటువంటి లైబ్రేరియన్స్ వాళ్ళ యొక్క ప్రాధాన్యత పిల్లలకి అందరికీ ఇవ్వగలుగుతారు, పాఠకులకి మనం వాటిని ప్రమోట్ చేయగలుగుతాము. ఇట్లాగే మన లైబ్రరీస్ మన యొక్క స్కిల్స్ మనం పెంపొందించుకొని మనం ఏంటన్నట్టయితే ఒక కమిట్మెంట్తోని యూజర్స్కి సేవ చేసినట్టయితే లైబ్రరీస్ ఉంటాయి, లైబ్రేరియన్స్ ఉంటారు, పుస్తకాలు నిలబడతాయి, ప్రజలకు కూడా లాభం జరుగుతుంది అని ఈ చిన్న మెసేజ్ నా ద్వారా చెప్పాలనుకున్నాను. దీనికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సమాచార సముద్రంలో గ్రంథపాలకుడు దిక్సూచి వంటివాడని సిసిరో చెప్పినట్లు, ఒక గదిలో పుస్తకాలు లేకుంటే ఆత్మ లేని శరీరంతో పోలుస్తాడు ఆ గదిని. సుధామూర్తి గారు రీసెంట్గా చాలా సందర్భాల్లో వారు చెప్తున్నారు, నేను చాలా రిచెస్ట్ పర్సన్స్ ఇంటికి వెళ్తున్నాను, చాలా గొప్పగా ఇల్లు అలంకరించుకుంటున్నారు, కానీ ఆ ఇండ్లలో పుస్తకం లేకున్నట్లయితే నా మనసు నొచ్చుకుంటుంది, నేను అది రిచెస్ట్ ఇల్లుగా నేను పరిగణించనని చెప్తా ఉంది. సో ఇట్లా మనం దీని గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఇది బడబని ముచ్చట. థ్యాంక్ యూ సుదర్శన్ రావు గారు. వీఆర్ అప్పీలింగ్ ఫ్రమ్ ది ఆడియన్స్. దీంట్లో జిల్లా గ్రంథాలయ పరిషత్ సెక్రటరీస్ ఉన్నారు, అదేవిధంగా చాలా పెద్ద వాళ్ళు, కవులు, లైబ్రేరియన్సు, పౌర సమాజంలో గ్రంథాలయాలు నడిపేటువంటి పెద్దలు ఉన్నారు. వారందరికీ మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒకరిద్దరు మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వండి. ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వారు ఉంటే వారు వ్రాతపూర్వకంగా ఇచ్చినట్లయితే మంచిగుంటుందన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రఫుల్ల చంద్ర గారు, ఇంకా ఎవరైనా ఉంటే రావచ్చు ప్లీజ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే వేదిక ముందున్న పుస్తక ప్రియులందరికీ కూడా నా నమస్కారం. మనం అర్థవంతంగా జీవిస్తున్నామని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ఈ ప్రశ్న మనం అందరం వేసుకోవాల్సిన ప్రశ్న. అర్థవంతంగా జీవించడం అంటే ఇప్పుడు మన చుట్టూ ఎంతో మంచి ఉన్నదండి. ఆ మంచికి మన వంతు మంచి కూడా మనం కలపాలి. ఆ ప్రయత్నమే మనందరం చేస్తున్నాం. సో మనందరం అర్థవంతంగా జీవించుదాం. మన చుట్టూ ఉన్న మంచికి మన వంతు మంచిని కూడా యాడ్ చేద్దాం. ఇంకో రెండో విషయం, మనందరి దగ్గర ఎన్నో పుస్తకాలు, పత్రికలు ఉంటాయి. వాటిని చదివేసి ఉంటాం. చదివేసిన తర్వాత దయచేసి ఆ పుస్తకాలు, పత్రికలని మీ దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి ఇవ్వండి. ఇది నా సవినయమైన ప్రార్థన. అలా ఎన్నో కొన్ని వేల పుస్తకాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లల్లో ఉన్నాయి. దయచేసి మీ దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి ఆ పుస్తకాలన్నీ చేర్చండి. ఇంకొక విషయం, మనం ఈరోజు డిస్కస్ చేస్తున్న విషయం ఏంటంటే పుస్తకానికి భవిష్యత్తు ఉందా లేదా అని. మొన్న ఆదివారం సాయంత్రం నా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, చాలా సీనియర్ జర్నలిజం ప్రొఫెసర్, వారిని అడిగాను, సార్ పుస్తకానికి భవిష్యత్తు ఏంటి సార్ అంటే, పుస్తకానికి మరణం లేదు అని వారు నిర్ద్వందంగా చెప్పారు. కొన్ని రాబోయే తరాల్లో కూడా పుస్తకానికి
ఉజ్వల భవిష్యత్తు ఉందని వారు చెప్పారు. ఈ మాటను మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఎన్నో శుభకార్యాలు ఇళ్లలో ఫంక్షన్స్ అవి చేసుకుంటున్నాం. ఆ సందర్భాలని కూడా మీ ఇళ్లలో ఫంక్షన్స్ చేసుకోండి. దాంతోపాటు మీ దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి కూడా 1-2 పుస్తకాలు ఆ సందర్భంలో డొనేట్ చేయండి. అలా మనం మన గ్రంథాలయాన్ని సుసంపన్నం చేసుకోగలుగుతాం. నేను తెలంగాణ గ్రంథాలయాలకు సంబంధించి ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. శ్రీనివాస్, మీరు పైకి రండి. అయితే ఇంతకంటే ముందు నేను ఒక పుస్తకాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. దానికి అనుబంధంగా రెండో పుస్తకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం యొక్క ఇంటెన్షన్ ఏంటిదంటే, ఒక గొప్ప కొటేషన్ ఉంటుంది, తెలంగాణలో ఏ మూల పోయినా అక్కడ చక్కటి కవిత్వం కానీ దానికి సంబంధించిన రచనలు కానీ వచ్చేటందుకు ఆస్కారం ఉంది అని. మీరు తెలంగాణలో ఏ పల్లెకి వెళ్ళినా ఏదో ఒక రీడింగ్ లైబ్రరీ ఉంటుంది, ఏదో ఒక గ్రంథాలయం ఉంటుంది. దాదాపు తెలంగాణలో 100కు పైగా గ్రంథాలయాలు 1900 నాటికే ఉన్నాయని నేను ప్రూవ్ చేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి పుస్తకం ఇది. ఇంకా గ్రంథాలయాలు వెలువడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకా దాన్ని పరిశోధన చేస్తున్నాను. దాన్ని కొనసాగించే ప్రయత్నం కూడా చేస్తాను. మొట్టమొదటిసారిగా ఈ గ్రంథాలయాలు తెలంగాణలో వారి పుస్తక రూపంలోకి అక్షర రూపాన్ని ఇచ్చిన డాక్టర్ చేగోన్ రవికుమార్ గారికి మా అందరి వైపు నుంచి మేము వారికి అభినందనలు చెప్తున్నాం. జస్ట్ ఇట్ ఈస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. పుస్తక స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా మొదటి సెషన్ చాలా ఆసక్తికరంగా పుస్తకాలు, గ్రంథాలయాల కృషి, లోతైనటువంటి అవసరమైనటువంటి చర్చ సమాజానికి, పుస్తకాలకు ఇది జరిగిందని నేను అనుకుంటున్నాము. అద్భుతంగా ఇది అవసరమైనటువంటి చర్చ. ఈ పుస్తకాలు, ఇన్ని పుస్తకాలని నిక్షిప్తం చేయడానికి గ్రంథాలయాలు చేసేటువంటి కృషి కూడా చాలా గొప్పది. ఆ కృషి, వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఎన్ని అని మరి ఎంత గుర్తు చేశారు. ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫేర్ తరపున ఈ సెషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక నిమిషం. సో వి కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్ విశ్వగురు, who basically released a wonderful book that is Nano Conversations, because it is a revolutionary era we are living. This book is basically meant regarding a revolutionary explosion of religion through science. So we appreciate Mr. Vishwaguru for the releasing of this book. Good, congratulations from our side and on behalf of organizers. Thank you. ఈ సెషన్లో ముగిసింది. ఈ సెషన్లో పాల్గొన్నటువంటి వారికి హైదరాబాద్ బుక్ ఫేర్ తరపున చిన్న సన్మానం. సామాజిక ఉద్యమకారులు సంధ్య గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుకుంటున్నాం. రియాజ్ గారికి సార్కు చిన్న సన్మానం చేయాల్సిందే కోరుకుంటున్నాం. ఆచార్య సుదర్శన్ రావు గారికి సన్మానం చేయాల్సింది కోరుకుంటున్నాం. డాక్టర్ ఎస్
యాదగిరి గారికి సన్మానం. డాక్టర్ రవికుమార్ చేగోని గారికి హైదరాబాద్ బుక్ ఫేర్ తరపున సన్మానం చేయాల్సింది కోరుకుంటున్నాం. అలాగే సిటీ సెంట్రల్ లైబ్రరీ అధికారిని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ రాణి గారి మేడంకి సన్మానం చేయాల్సింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ. మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించి మాకు చాలా విషయాల్ని చాలా చర్చను చేర్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.